కానిస్టేబుల్, డ్రైవర్ బాడీ దొరికిందా? లేదు సార్, ఆ బస్సుని డ్రైవర్ నడపలేదు. ఆశ్రమంలోని ఓ కుర్రాడు పిల్లల్ని ఎక్కించుకొని బస్ స్టార్ట్ చేశాడు. కంట్రోల్ తప్పి యాక్సిడెంట్ చేశాడు. ఎక్స్క్యూజ్ మీ, మీకెలా తెలుసు? డాడీ ఫోన్ చేశారు. డాడీయా? ఆయన ఎవరు? డాడీ అంటే ఓమాశ్రమం ప్రిన్సిపల్. మీరంతా ఆశ్రమంలో ఉంటున్నారా? కాదు, మేమంతా ఆశ్రమం బయట ఉంటూనే ఆశ్రమానికి సేవ చేస్తున్నాం. మీరెవరు? నేనెవరనేది కాదు, మేమంతా ఆశ్రమం సేవకులు. మాలాంటి భక్తులు సిటీలో 2 లక్షలకు పైగా ఉన్నారు. ధర్మ సంస్థల మీద మీ పోలీసు నిఘా వేస్తే కోర్టులో సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. దయచేసి ఈ డెడ్ బాడీస్ ని త్వరగా ఆశ్రమానికి పంపి ఏర్పాటు చేయండి. ఏనందుకేమో ఇవన్నీ పూలను పిలిచెను ఆ దైవం. నో ప్లీజ్ నో. పిల్లల్ని తీసుకొచ్చి అప్పచెప్పినందుకు చాలా థ్యాంక్స్. ఇక మిగిలిన పనంతటినీ మా పిల్లలే చేస్తారు. పిల్లల్ని సమాధి చేసే వరకు వాళ్ళతో ఉండాలనే మా ఆశ. ఐఎమ్ సారీ, కానీ పోలీసులకు మా ఆశ్రమంలో ప్రవేశం లేదు. ఎందుకు? అందరినీ రక్షించేందుకు ధర్మం ఉండే చోట్లో పోలీసులు, మిలిటరీ ఎందుకు? చిల్డ్రన్, నిన్న జరిగింది యాక్సిడెంట్ కాదు, హత్య అని నాకు బాగా తెలుసు. ఎవరి అభిప్రాయాలు వాళ్ళు తెలియజేయడానికి ఆ భగవంతుడు స్వేచ్ఛనిచ్చాడు. ధర్మం దారి తప్పినప్పుడు దాన్ని అరికట్టడానికి భగవంతుడు మనిషికి శక్తిని కూడా ఇచ్చాడు. ఆ పని చేయడానికి ఆ భగవంతుడే ఇంకో అవతారం ఎత్తి రావాలి. వస్తాడు వస్తాడు. సార్, యాక్సిడెంట్ కాదు, మర్డర్. డాడీ. హాయ్ బేబీ. సార్, దిస్ ఇస్ ఐటీ జగన్నాథ్ స్పీకింగ్. దిస్ ఇస్ నాట్ అన్ యాక్సిడెంట్, ఇట్స్ హలో. ఓమాశ్రమం పిల్లలు చనిపోయింది యాక్సిడెంట్ వల్ల కాదు, అది హత్య. ఎవరయ్యా అది? పిచ్చోళ్ళ మాట్లాడుతున్నాడు. ఓమాశ్రమం బస్సు యాక్సిడెంట్ కదా? ఎస్ సార్, ఇట్స్ నాట్ అన్ యాక్సిడెంట్, ఇట్స్ అ మర్డర్. Poor fellow.
డిపార్ట్మెంట్ అంట డిపార్ట్మెంట్. డిపార్ట్మెంటే నమ్మలేదంటే నన్ను ఎవరు నమ్ముతారు? జ్యోతి, జ్యోతి. సుభాష్, ఏంటి ఇంత అర్ధరాత్రిపూట వచ్చావు? అయ్యో, ఇక్కడ చాలా సెక్యూరిటీ ఉంది. ఎలా వచ్చావు? తొందరగా బయటికి రా, నీతో మాట్లాడాలి. సుభాష్, ఏంటి నువ్వు చేస్తున్న పని? ఈ ఆశ్రమాన్ని నువ్వేమన్నావు? దేవాలయమా? అవును. ఇది దేవాలయం కాదు, శ్మశానం. సుభాష్, ఎస్, ఈ దేవాలయం కాపలా దేవుడే కదా. అలాంటప్పుడు ఈ వేటాడే కుక్కలు, తుపాకులు, ఉచ్చులు ఇవన్నీ ఎందుకు?